హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ సీజన్లో చాలా చల్లగా ఉంది కదా, మనకి తుఫాను కూడా వచ్చింది కదా. మరి తుఫానులో వేడి వేడిగా మ్యాగీ బిర్యానీ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఆ మ్యాగీ బిర్యానీని ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో మ్యాగీని అయితే తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనమైతే ఉడికించుకుందాం. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి అంటుకోకుండా. ఈ విధంగా అయితే మ్యాగీ 70% అయితే ఉడికించుకుందాం. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఇంకా క్యారెట్ కూడా కట్ చేస్తున్నాను, పచ్చిమిర్చి ఇంకా టమాటో ఇవన్నీ అయితే ఇందులోకి పడతాయి. పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి మనం, సన్నగా ఇంకా రౌండ్ షేప్లో కట్ చేసుకోకూడదు. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. మనము బిర్యానీకి ఏ విధంగా చేస్తామో అదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇంకా ఒక టమాటో కూడా పడుతుంది, టమాటో కూడా కట్ చేశాను. ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి, క్యాప్సికమ్, బీన్స్ అలా. ఈ విధంగా మ్యాగీ అయితే మనకు ఉడికింది. 70% మ్యాగీ అయితే ఉడికిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. అందులో వాటర్ అయితే పోయేలాగా ఆరబెట్టుకుందాము. తర్వాత మళ్ళీ అదే గిన్నెలో ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి. నేనైతే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆనియన్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా, ఈ మ్యాగీ బిర్యానీకి కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అందుకోసం అయితే మనం ఈ ఆనియన్స్ని ఫస్ట్ మనము ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం మాడిపోకుండా మంచిగా వేగాలి. అలా వేగినప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ మంచిగా వేగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అయితే ఈ విధంగా మాడిపోకుండా చూసుకోవాలి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, మొత్తం గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆనియన్స్ని అయితే మనం ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ వేగితేనే టేస్టీగా ఉంటుంది, అలాగని మార్చకూడదు, మాడిపోకుండా చూసుకోవాలి. మనం దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు కలుపుతూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి మాత్రం ఈ ఆనియన్స్తోనే చాలా టేస్ట్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి బిర్యానీ అంటేనే. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకున్నాక వాటిని పక్కన పెట్టుకొని ఇదే గిన్నెలో అదే ఆయిల్ అయితే సరిపోతుంది, లేదనుకుంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను. స్టార్ అనాస ఒక్కట్లేదు, అది వేయలేదు. అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నాక క్యారెట్ వేసాను, ఆ తర్వాత టొమాటోస్ వేసాను. ఇవి కొంచెం మంచిగా ఆయిల్లో అయితే వేగనియాలి. సింపుల్గా చేసుకోవచ్చు మనము. బిర్యానీ కంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే, కానీ టేస్ట్ మాత్రం అదే టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి ఇందులోనే. వీటిని మాత్రం మనం మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. గ్రీన్ పీస్ లేకపోతే డ్రై పీస్ ఉంటాయి కదా, వాటిని నానబెట్టి ఇందులో వేసుకోవాలి. చూడండి, వీటిని మాత్రం ఈ విధంగా మంచిగా మనం కలుపుకోవాలి. ఇందులో మనం ఇంకా పెరుగు కూడా ఏమి వేయట్లేము. మనం రైస్తో చేసే బిర్యానీకి అయితే పెరుగులో ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, కానీ దీనికి అంత ప్రాసెస్ కూడా ఏం లేదు. ఆ తర్వాత మ్యాగీ మసాలా అయితే ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, ఈ టమాటోస్, క్యారెట్స్, మనం వేసుకున్న వెజ్జెస్ మొత్తం కొంచెం ఉడికిపోయాక ఆయిల్లో మసాలా అయితే వేసుకోవాలి. మ్యాగీ మసాలా వేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. ఈ విధంగా 2 మసాలాలు వేసుకొని అయితే ఈ విధంగా ఒకసారి అయితే మనం మంచిగా కలుపుకుందాం. నా ప్రాసెస్లో మాత్రం ఈజీ స్టైల్లో ఈ విధంగా నేను బిర్యానీ చేశాను. మీరు రైస్ బిర్యానీ ఏ విధంగా చేసుకుంటారో ఆ ప్రాసెస్లో కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం సింపుల్ ప్రాసెస్ అని చెప్తాను. ప్రాసెస్ మాత్రం తక్కువ, టేస్ట్ మాత్రం అదే బిర్యానీకి ఏం తక్కువ ఉండదు. చూడండి, ఆ తర్వాత మసాలాలు వేసాక ఒక 1 మినిట్ అలా ఉంచిన తర్వాత కారం కూడా వేస్తున్నాను. చూడండి, సరిపడా అంత కారం అయితే వేసుకుందాము. ఆ తర్వాత సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ వేసుకొని అయితే ఒక 1 మినిట్ అయితే మనము ఉంచాలి. ఇలానే కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వాలి, ఇవన్నీ ఉడకాలి బాగా. చూడండి, ఇప్పుడు ఇందులో వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను. నేనైతే మ్యాగీ 2 పీసెస్ తీసుకున్నాను కాబట్టి ఇంత వాటర్ అయితే సరిపోయింది. మ్యాగీ పీసెస్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. చూడండి, ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అలా మంచిగా మనం మరగనివ్వాలి ఈ వాటర్ని. ఇలా మరిగిన తర్వాత
ఇంకా ఏమైనా మీకు సాల్ట్, కారం ఇంకా ఏమైనా పడతాయి అనుకుంటే మసాలాలు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మసలిన తర్వాత ఇవన్నీ ఇందులో మనము ఫస్ట్ ఉడికించుకున్న మ్యాగీ ఉంది కదా, ఆ మ్యాగీని అయితే ఈ విధంగా వేసుకోవాలి. దాని పైనుంచి ఇలా వేసుకోవాలి, మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం అసలు బిర్యానీ లాగానే ఉందనుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ రెసిపీ. చూడండి, ఇలా మ్యాగీ మొత్తం ఈవెన్ స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులో ఇంకా పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం పైనుంచి ఇలా. ఇంకా నేను నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం వేయలేదు. ఒకవేళ మీకు ఇంకా నెయ్యి కావాలనుకుంటే వేసుకోవచ్చు పైనుంచి. నేనైతే ఏం వేయలేదు. చూడండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక 3 మినిట్స్. తర్వాత 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, మనకైతే ఉడికిపోయింది త్వరగానే. ఎంత బాగుంది చూడడానికి, లుకింగ్ మాత్రం బిర్యానీ లుక్లో ఉంది కదా. చూడండి, లోపల కూడా ఉడికిపోయింది. మనకు స్మెల్ అయితే వచ్చేస్తుంది ఉడికిపోతే. అప్పుడు మనం ఇంకా ఉడికిందని అర్థం చేసుకోవాలి. చూడండి, ఎంతో బాగుంది కదా, సేమ్ బిర్యానీ లాగానే ఉంది కదా చూడటానికి. రైస్తో కాకుండా ఇలా మ్యాగీతో ట్రై చేయండి అప్పుడప్పుడు, ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా సర్వ్ చేసుకొని లెమన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వీటిని మాత్రం మనం ప్లేట్లో సపరేట్ చేసుకుందాం. చూడండి, ఎంతో బాగుంది కదా. మీరు చికెన్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ప్లేసెస్లో కూడా చికెన్ ఫ్రై చేసి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్ కానీ చికెన్ కానీ. నేను ఓన్లీ వెజ్తో చేశాను. ఈ విధంగా వచ్చింది. బిర్యానీ మసాలాలు మాత్రం అన్నీ వేసుకోండి, ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటుంది. చూడండి, చూడడానికి మాత్రం సేమ్ బిర్యానీ లాగానే అనిపిస్తుంది కదా, కానీ ఇది బిర్యానీ కాదు, మ్యాగీ బిర్యానీ. రైస్తో చేసింది మాత్రం కాదు. తర్వాత ఆనియన్స్, లెమన్స్ అయితే మనం ఈ విధంగా వేసుకుందాము. ఇంకా లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. చూడండి, కూల్ వెదర్లో హాట్ మ్యాగీ బిర్యానీ మాత్రం ఎంతో టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ కూడా చేయండి. మీకు ఈ టేస్ట్ నచ్చిందా లేదా, బిర్యానీ టేస్ట్ లాగా వచ్చిందా లేదా కామెంట్ అయితే చేయండి తప్పకుండా. నా స్టైల్లో సింపుల్గా చేసిన ఈ మ్యాగీ బిర్యానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా వీడియోస్ అయితే మీకు వస్తాయి.